ప్రముఖ నటి పుష్పలత గారు ఇక లేరు. నటుడు ఏవిఎం రాజన్ భార్య అలనాటి నటి పుష్పలత గారు 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. పుష్పలత కొంగునాడు తంగం చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. ఆమె ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్ వంటి హీరోలతో హీరోయిన్ గా నటించి ఎన్నో విజయాలను అందుకున్నారు. తెలుగులో వచ్చిన రాము సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. యుగపురుషుడులో ఎన్టీఆర్ కు మదరుగా, వేటగాడు సినిమాలో శ్రీదేవికి మదరుగా నటించిన పుష్పలత గారు తెలుగులో కూడా మంచి నటిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో నటి పుష్పలత గారు ఎలా కన్నుమూశారు, అలాగే ఆమె కూతురు హీరోయిన్, తెలుగులో ఆమె నటించిన సినిమాలేంటి, అలాగే పుష్పలత గారి గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పుష్పలత గారు అగ్ర హీరోలకు తల్లిగా నటించారు. ప్రేమ్ నగర్ లో అక్కినేనికు ఆయాగా, ప్రేమాభిషేకంలో తల్లిగా, యుగపురుషుడులో ఎన్టీఆర్ కు తల్లిగా, రాధాకృష్ణలో శోభన్ బాబుకి, ఊరుకు మనగాడు సినిమాలో కృష్ణకు తల్లిగా నటించారు. ఆవిడ ముఖంలో మాతృత్వం మూర్తిభవించేది. అందుకే తల్లి పాత్రలో పుష్పలత గారు జీవించేవారు. ఆమె కుమార్తె మహాలక్ష్మి కూడా నటి. జంధ్యాల దర్శకత్వం వహించిన 2 జల్ల సీత చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. 1946లో తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న మెట్టుపాలెంలో పుట్టారు పుష్పలత గారు. ఆమె తండ్రి ఇత్తడి వెండి అమ్ముతుండేవారు. చెట్టినాడు క్రిస్టియన్ ఫ్యామిలీ వారిది. 8 మంది సంతానంలో 5వ వారు పుష్పలత. 9వ ఏట భరతనాట్యం నేర్చుకున్న ఆమె 1955లో నల్ల తంగై చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. అదే ఆమె తొలి చిత్రం. 1962 తొంగనాడు తంగం చిత్రంలో కథానాయికగా నటించారు. ఇక అప్పటి నుంచి ప్రధాన పాత్రలు, సహాయ పాత్రలు ఎన్నో పోషించారు. ఇందులో కొన్ని చిత్రాలు ఏవిఎం రాజన్ హీరోగా నటించారు. షూటింగ్ సమయంలో మొదలైన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. రాజన్ హిందూ, మురుగన్ భక్తుడు, పుష్పలత క్రిస్టియన్. అయినా కుల మతాలకు అతీతమైన ప్రేమ పెళ్లి వీరిద్దరిది. పెళ్లైన తర్వాత కూడా నటిగా కొనసాగారు పుష్పలత. ఏవిఎం సంస్థ తమిళంలో నిర్మించిన రాము చిత్రంలో పుష్పలత హీరోయిన్ గా నటించారు. త్రిలోక్ చంద్ర దర్శకుడు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రాము పేరుతో నిర్మించింది ఏవిఎం సంస్థ. ఇందులో కూడా ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. ఇక అప్పటి నుంచి చాలా తెలుగు చిత్రాలు ఆమె నటించారు. పుష్పలత గారు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో శారద, పారమగల్ సార్, నానున్ ఓరు పెన్ సంతానం, కర్పూరం, శివనంజసం, దర్శనం, కళ్యాణ రామన్, సకల కల్ల వైభవన్, సిమ్లా స్పెషల్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో చేశారు. ఇక ఎన్టీఆర్ హీరోగా కోవిలమూడి భాస్కర్ రావు దర్శకత్వంలో రూపొందిన చెరపకుర చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్తబంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మోగవాణి పగ, ఉక్కు మనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఆమె. అదేవిధంగా కన్నడలో జీవన జ్యోతి, ఉలవబాదుడు, ఎరుడు గనున్, మలయాళంలో నర్స్, హిందీలో మైబీ లడికి హూ వంటి చిత్రాలు నటించారు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా ఆమె చేశారు. ఎన్టీఆర్ కు తల్లిగాను నటించారు. నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలో ప్రవేశించి 2 చిత్రాలను నిర్మించారు రాజన్, పుష్పలత దంపతులు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు చిత్రాన్ని లారీ డ్రైవర్ రాజకన్ను పేరుతో శివాజీ గణేశన్ హీరోగా నిర్మించారు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత మరో సినిమా నిర్మించారు. అది ఫ్లాప్ కావడంతో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయారు. ఆ తర్వాత ఈ కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించింది. రాజన్, పుష్పలత దంపతులకు 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వీరిలో ఒక అమ్మాయి శ్రీ పేరుతో హీరోయిన్ గా చిత్రరంగంలోకి ప్రవేశం చేసింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం రాణితేనే హిట్ అయింది. ఆ తర్వాత కూతురు మహాలక్ష్మి గారు 2 జల్ల సీత సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆనంద భైరవి, మాయిదారి మరిది, రుణానుబంధం చిత్రాలు నటించారు మహాలక్ష్మి గారు. మరో విషయం ఏంటి అంటే 2 జల్ల సీత చిత్రం తమిళ వెర్షన్ దేవి శ్రీదేవిలో తండ్రి రాజన్ తో తల్లి పుష్పలతతో కలిసి నటించారు మహాలక్ష్మి గారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 30 చిత్రాలు నటించిన మహాలక్ష్మి గారు మతం మార్చుకుని సిస్టర్ రీచల్ గా మారారు. చిత్ర పరిశ్రమకు దూరమైన రాజన్, పుష్పలత దంపతులు ప్రభు సేవలు కాలం గడిపారు. చివరికి తన 87వ ఏట 2025 ఫిబ్రవరి 4న చెన్నైలో కన్నుమూశారు. పరలోకంలో ఉన్న ప్రభువుని చేరుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమెకు వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక క్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఆమె పలువురిని సాయం చేస్తూ జీవించేవారు. తాజాగా పుష్పలత గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా పుష్పలత గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.